Welcome to our channel, Feel Good Stories. అడవిలో వెలిగిన స్నేహ దీపం. పాత్రలు: సింహం రాజు, తెలివైన నక్క, ముద్దుగా నవ్వే పాండ, శాంతమైన ఏనుగు, చురుకైన కోతి, తెల్లకాకి, కథకుడు. నలుగురు చిన్న జంతువులు: కుందేలు, ఎలుక, మొసలి పిల్ల. సన్నివేశం 1. అడవిలో ఆరంభం. పచ్చదనం, పక్షుల గానాలు, కాకి మాటలు. ఇది నందనవనం, ప్రకృతి తల్లి చేతిలో మలచబడిన ఓ అందమైన స్వర్గం. ఇక్కడ జీవించే ప్రతి జంతువు ఆనందంగా ఉంటుంది. కానీ ఒకరోజు ప్రకృతి తల్లి ఓ పరీక్ష వేసింది. సన్నివేశం 2. వర్షం వచ్చిన రోజు. సౌండ్ ఎఫెక్ట్స్: ఉరుములు, వర్షపు చిలపులు. నరేషన్: వర్షాలు కురవడం ప్రారంభమైంది. మొదట గాలిగా, ఆ తరువాత ఉరుములతో కూడిన బూదిదల వర్షం. విజువల్స్: వాగులు పొంగి పడలటం, చెట్ల కింద తడవుతున్న జంతువులు. సన్నివేశం 3. సింహం రాజు సభ. లాయన్ గంభీర స్వరం: మన అడవికి ఈ వర్షం పరీక్షలు తీసుకొచ్చింది. కానీ మనం కలిసి ఉన్నాం కదా, కష్టాన్ని నయం చేయగలం. ఎలిఫాంట్: నాకు ఒక పథకం ఉంది. ఒక్కసారి చెట్టు చెరికి చేరితే పండ్లతో అందరినీ పోషించవచ్చు. సన్నివేశం 4. దారి కోసం సాగిన ప్రయాణం. అందరూ కలిసి ప్రయాణం మొదలు పెట్టారు. దారిలో గడ్డి, వాగులు, మృదువైన నేల, దారిని అడ్డగించిన చెట్లు అన్నింటినీ అధిగమించారు. విజువల్స్: జంతువులు కలిసి సహకరిస్తూ పయనించడం. సన్నివేశం 5. ప్రమాదం, వాగు దాటిపోవడం. రాబిట్: తగిన శబ్దంతో మనమే వాగు దాటగలము. చూడు, నది అంచున రాళ్లు ఉన్నాయి. ఎలిఫాంట్ తన తొండంతో సహాయం చేస్తూ, ఆటోగా ఎక్కండి, మనం ఈ దారిని సురక్షితంగా దాటగలము. సన్నివేశం 6. పండ్ల చెట్టు వద్ద కోతుల అడ్డంకి. మంకీ చీఫ్: ఇవి మా పండ్లు, ఎవ్వరికీ ఇవ్వం. పాండ్ శాంతంగా: స్నేహం పంచుకోవడంలో ఉంది, మనం కలిసి పెరుగుదాం, మేము కూడా మీకు సహాయం చేస్తాం. మంకీస్ చేయి కలిపి: నిజమే, మనం స్నేహితులం. సన్నివేశం 7. ఆహారం పంచుకోవడం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్: హర్షధ్వనితో కూడిన సంతస సంగీతం. విజువల్స్: జంతువులు పండ్లను చిన్న పిల్లలతో పంచుకోవడం, పక్షులకు తినిపించడం. సన్నివేశం 8. పాఠం నేర్చుకున్న రోజు. లాయన్ గర్వంతో: మన ఐక్యతే మన బలం. ఈ అడవికి స్నేహ అడవి అనే పేరు ఇవ్వాలి. కాకి: అలా నందనవనం ఇక నందనమే కాదు, ఒక కుటుంబం అయ్యింది. ముగింపు: